చంపేస్తావా? వాడినొక్కడే నాకు వదిలేస్తే నాకొచ్చే కోపానికి చంపేస్తాను సార్. అయితే నిజంగానే వాడిని చంపే అవకాశం ఇస్తాను. వాడిని లేపేస్తావా? ఏంటి సార్ మీరు అనేది? నువ్వు వింటుంది నిజమే. వాణ్ణి చంపితే నువ్వు ఇప్పటి వరకు చూడనంత డబ్బిస్తాను. ఎంత ఇస్తారు? ఇదిగో 5 లక్షలు. ఐదు లక్షలా? పని అయిపోయిందనుకో, ఇంకో 5 ఇస్తాను. సార్ ఇంతమందిలో చంపడం చాలా కష్టం సార్. అందుకే ఈ విషయం వాడి క్యారేజ్ బాక్స్లో కలుపు. వాడి క్యారేజా? రెడ్ కలర్ క్యారేజ్, 5th క్లాస్. క్యారేజ్ మీద వాడి పేరు కూడా ఉంటుంది, బాలకృష్ణ అని. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా క్లాస్ రూమ్. ఇది ఇది మా తెలుగు టీచర్ చెప్పిన లెసన్. బాలా, కారిడార్ కూడా చూపిద్దాం పద. పదండి, పద. కారిడార్లో తీద్దాం. బాలాగారు స్కూల్కి మొబైల్ తీసుకెళ్లారు. టీచర్స్ ఎవరైనా చూస్తే ఏమంటారో ఏమో. స్విచ్ ఆఫ్ చేయమని చెప్పావు కదక్కా. ఏం కాదులే. ఏమోనే, నాకు కొంచెం భయంగా ఉంది. గుడ్ మార్నింగ్ టీచర్. వెరీ గుడ్ మార్నింగ్. కూర్చోండి. నిన్నిచ్చిన హోంవర్క్ అంతా కంప్లీట్ చేశారా? సరే, నేను నిన్న చదవమనిచ్చిన పద్యాలు చదివారా? సరే, ఎవరు చెప్తారు? నేను చెప్తా టీచర్. చెప్పు బాలా. మేడి పండు చూడా మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడా పురుగులుండు. ఆగాగు. నిన్నేం చదవమని చెప్పాను? నువ్వేం చదివావు? వేమన శతకం టీచర్. డైరీ తీసి చూడు. నేనేం చెప్పాను? సుమతి శతకం చదవమన్నారు. అందుకే టీచర్ గోడ కుర్చీ వేస్తాను అంటున్నాను. కమలేశ్వర్, నువ్వు చెప్పు. రాదు టీచర్. వెళ్ళి గోడ కూర్చోవేయి. వెళ్ళి గోడ కూర్చోవేయి.
మంత్రి నువ్వు చెప్పు. అది వెళ్ళి గోడ కుర్చీ వేయి. లిల్లీ అంటే ఆ బాలగాడి క్యారేజ్ లో విషయం కలిపేశావా? నేను కలపలేదు, ఒకటి చేత కల్పించాను. హా? ఎవరి చేతనో కల్పించావా? వాడు కరెక్ట్గానే కలిపి ఉంటాడంటావా? చూస్తూ ఉండండి, ఈసారి మన ప్లాన్ గురి తప్పదు. ఇంకా సేపట్లో ఇంటికి ఫోన్ వస్తుంది. మీ బాలని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం, చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడని తెలుస్తుంది. అది విని అందరూ ఏడుపులు పెడబొబ్బులు పెట్టి హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళగానే అక్కడున్న డాక్టర్, సారీ, మా ప్రయత్నం మేము చేశాం, బాలాని కాపాడలేకపోయామని అంటారు. అందరూ గొల్లుమని ఏడుపు. తరువాత బాలాగాడి అంతిమ యాత్ర. ఆ తరువాత నాకు ఈ రాజ్యంలో పట్టాభిషేకం జరుగుతుంది. ఎస్